ఆయన స్ఫూర్తితోనే ఇవాళ అనేక బడుగు బలహీన వర్గాలకు 500 సంవత్సరాల క్రితమే పరిపాలన ఏ విధంగా చేయాలో బహుజనుడు అని చెప్పి నేర్పినటువంటి ఒక గొప్ప విజ్ఞాని. మరి ఆయనకు ఇవాళ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కానీ మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజు మరి అనేక సందర్భాల్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించడం, ఆ కులంలో పుట్టినటువంటి గౌడ సోదరులకు, కౌండిన్య గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఆనాడు మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలనే ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఆ ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి అక్కడ జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టాలని చెప్పి వాళ్ళు మరి పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం, ఎవరైనా పెట్టినా వాళ్ళను ఆహ్వానిస్తాం. కానీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ కులంలో పుట్టినటువంటి కౌండిన్య గోత్రులు ఎవరైతే గౌడ సోదరులు ఉన్నారో వాళ్ళు అనేక 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ 14 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి చెప్పి రేవంత్ రెడ్డి దాదాపుగా 1.5 సంవత్సరం అయింది. ఆయన కూడా చెప్పి నేను వారం రోజుల్లో ఇస్తా అన్నటువంటి మాట ఇవాళ విగ్రహం మరి శంకుస్థాపన చేస్తున్నావు కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా వారం రోజుల లోపల ఎక్స్గ్రేషియా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా సర్దార్ సర్వాయి పాప జిల్లాను అక్కడ జనగాం జిల్లాగా జనగాం జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పెడతా అన్నటువంటి మాట కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడ కూడా మరి బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం మొత్తం కుల వృత్తులను విధ్వంసం చేసింది, వ్యవస్థనంతా నాశనం చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలని, ఆ పునరుద్ధరించినప్పుడే ఆ మహనీయులకు ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.